ఓం శాంతి. ఈరోజు మన్మోహిని దీదీజీ యొక్క స్మృతి దినము. దీదీ మురళీ మస్తానీగా ఉండేవారు. దీదీ చాలా ఏకాగ్రంగా తన డైరీలో మురళి పాయింట్స్ని నోట్ చేసుకొని ప్రశ్న జవాబుల రూపంలో మురళితో ఆడుకునేవారు. మురళి పాయింట్స్ని ఇతరులకు వినిపించే విధానంలో కూడా ప్రశ్నలు వేస్తూ జవాబులు వినిపించేవారు. ఈరోజు మనం మురళిలో ప్రశ్న జవాబులను చూస్తున్నాము అంటే ఇవన్నీ దీదీజీ యొక్క డైరీ నుండి తీసినటువంటివి. అందుకే మురళి సిస్టంలో కూడా ముందు సారము, తర్వాత ఒక ప్రశ్న జవాబు వస్తూ ఉంటాయి. మరి ఈరోజటి మురళి యొక్క ప్రశ్నలో బాబా ఆత్మిక భట్టిలో ఎలా కూర్చోవాలి అన్నారు. బుద్ధి ఎలా ఏకాగ్రంగా ఉండాలి, ఒకవేళ ఉండకపోతే ఏం నష్టం జరుగుతుందో బాబా వినిపించారు. ఇంకా ఈరోజటి మురళిలో స్మృతి యొక్క చార్ట్ పెట్టుకోమన్నారు. ఎంత సమయం బాబా స్మృతిలో ఉన్నాను, దేహదారుల స్మృతి కలగటం లేదు కదా. మమ్మా బాబాను పూర్తిగా ఫాలో చేసిన వారు సత్యయుగంలో ఉన్నతమైనటువంటి పదవిని పొందుతారు. వారి సమానంగా అయ్యేటువంటి పురుషార్థం చెయ్యాలి అన్నారు. ఇది 28 జూలై 2026 మురళి సారము. మధురమైన పిల్లలు, మీ యొక్క చెడిపోయిన దానిని బాగు చేయటానికి అనగా అదృష్టాన్ని తయారు చేసేందుకు బాబా వచ్చారు. జ్ఞానాన్ని ఇచ్చి మిమ్మల్ని అదృష్టవంతులుగా తయారు చేస్తున్నారు. మధురమైన పిల్లలు, మీ యొక్క చెడిపోయిన దానిని బాగు చేసేవారు అనగా అదృష్టాన్ని తయారు చేసేవారు ఒక్క బాబాయే. వారే మీకు జ్ఞానాన్ని ఇచ్చి అదృష్టవంతులుగా తయారు చేస్తున్నారు. చూడండి, చెడిపోయిన దానిని అంటున్నారంటే ఒకప్పుడు మన అదృష్టం బాగుండేది. మనం చాలా ఉన్నత కులంలో ఉండేటువంటి వారిమి, చాలా ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వారిమి అని అర్థం. దాని నుండి ఇప్పుడు దిగజారిపోయాం, క్రిందకు వచ్చేసాం, పడిపోయాం. అందుకే బాబా మళ్ళీ తిరిగి మనల్ని పైకి ఉన్నతంగా తీసుకెళ్ళడానికి, అదృష్టాన్ని తయారు చేయించడానికి వచ్చారు. అయితే ఇలా చేయగలిగేది ఒక్క బాబా మాత్రమే. జ్ఞానం ఇచ్చి జ్ఞానంతో మనల్ని అదృష్టవంతులుగా తయారు చేస్తున్నారు. ప్రశ్న: పిల్లలైన మీ యొక్క ఆత్మిక బట్టిలో ఎటువంటి ఒక నియమం ఉంది? జవాబు: ఆత్మిక బట్టిలో అనగా స్మృతి యాత్రలో కూర్చునే సమయంలో బుద్ధి అటు ఇటు ఆలోచనల్లో వెళ్ళకూడదు. ఒక్క తండ్రి స్మృతిలో కూర్చోవాలి. ఒకవేళ బుద్ధి అటు ఇటు భ్రమిస్తుంది అంటే, గుట్కలు వేస్తున్నారంటే, ఆవలింతలు తీస్తున్నారంటే, దానితో వాయుమండలం అంతా చెడిపోతుంది, తనకే చాలా నష్టం జరుగుతుంది. ఆత్మిక బట్టిలో అంటే స్మృతి యాత్రలో కూర్చునేటువంటి వారు అక్కడిక్కడి ఆలోచనలను నడిపించకూడదు. కూర్చొని ఏవేవో విషయాల గురించి ఇక్కడ చింతన చేయటం, అది వాయుమండలాన్ని చెడిపేయడమే. దాని ద్వారా చాలా నష్టం జరుగుతుంది. పాట: హృదయం యొక్క ఆధారము తెగిపోకూడదు అని. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట యొక్క 2 పంక్తులను విన్నారు. పిల్లలను సావధానపరుస్తూ ఉంటారు బాబా. ఈ సమయంలో అందరి అదృష్టము చెడిపోయి ఉంది, కేవలం బ్రాహ్మణులైన మీది తప్ప అంటున్నారు. మీదిప్పుడు మారుతూ ఉంది, పరివర్తన చెందుతుంది. ఎందుకంటే బాబాను తెలుసుకొని రోజు జ్ఞానం వింటూ మీరే మీ అదృష్టాన్ని నిర్మించుకుంటున్నారు, తయారు చేసుకుంటూ ఉన్నారు. తండ్రిని అదృష్టాన్ని తయారు చేసేవారు అని అంటారు, చెడిపోయిన దాన్ని బాగు చేసేవారు అని అంటారు. మీకు తెలుసు శివబాబా ఎంత మధురమైనటువంటి వారు. బాబా అనే అక్షరం ఎంత మధురంగా ఉంది. బాబా నుండి సర్వ ఆత్మలకు వారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రి నుండి అయితే పిల్లలకు వారసత్వం లభిస్తుంది, కానీ అందులో అబ్బాయిలకు మాత్రమే, అమ్మాయిలకు వారసత్వం ఇవ్వరు. ఇక్కడ అబ్బాయిలైనా అమ్మాయిలైనా అందరూ వారసత్వానికి హక్కుదారులు.
బాబా చదివిస్తూ ఉన్నారు ఆత్మలకు, అనగా తన పిల్లలకు. ఆత్మకు అర్థమవుతుంది మేమంతా బ్రదర్స్ అని. నిజంగా సోదర భావము ఉత్పన్నమవుతుంది కదా, ఆత్మలం పరస్పరం సోదరులుగా ఉన్నప్పుడు. అందుకే యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటారు, విశ్వ సౌభాతృత్వము అని. ఒక్క భగవంతునికి పిల్లలం, మరి ఎందుకు పోట్లాడుకుంటూ ఉన్నారు? ఒక్క తండ్రి పిల్లలు, పరస్పరంలో ఎప్పుడు చూసినా గొడవలు, యుద్ధాలే కదా. అనేక ధర్మాలు, అనేక మతాలు ఉన్నాయి. మరి ముఖ్యమైన విషయము ఇది రావణ రాజ్యం. అలా గొడవ పడడం, పోట్లాడుకోవడం కూడా అది రావణుడి వారసత్వం, రావణుడి లక్షణాలు, రావణ సంస్కారాలు. ఎందుకంటే రావణుడి రాజ్యం నడుస్తుంది. వికారాలు ప్రవేశించి ఉన్నాయి. కామ వికారం పైన ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఎంతో మంది రాజులు గొడవలు, యుద్ధాలు చేస్తూ వచ్చారు. కామం కోసమే యుద్ధాలు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. రాణి పద్మావతి కోసం అల్లావుద్దీన్ ఖిల్జీ యుద్ధం చేసినట్టుగా చూపిస్తారు. అలా ఎంతో మంది కామ వికారం కోసం యుద్ధాలు చేశారు. ఎంత సంతోషిస్తూ ఉంటారు. ఎవరితోనైనా మనసు పారేసుకున్నారంటే ఇక వారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధమవుతారు, ప్రాణమైనా అర్పించడానికి సిద్ధమవుతూ ఉంటారు. కామం మహాశత్రువు. క్రోధం కలిగినటువంటి వారిని క్రోధి అని అంటారు, లోభం ఉన్న వారిని లోభి అంటారు. కానీ ఎవరైతే కామీగా ఉంటారో వారికి చాలా పేర్లు పెట్టేశారు. అందుకే ఏమంటారు? అమృతాన్ని వదిలి విషం ఎందుకు సేవిస్తున్నారు అని. శాస్త్రాలలో అమృతం అని రాశారు. ఏ అమృతం? జ్ఞానామృతం. జ్ఞానామృతాన్ని అలా చూపించారు. ఈ జ్ఞానామృతాన్ని సేవిస్తూ పవిత్ర జీవితాన్ని గడపటానికి బదులుగా కామ వికారానికి వశమైపోవడం అంటే అది విషయాన్ని తీసుకోవడమే. చూపిస్తారు సాగరాన్ని మంతన చేయడంతో అమృతం వెలువడింది అని. సాగర మంతనను క్షీరసాగర మదనం అంటారు. ఒకవైపు అసురులు, మరోవైపు దేవతలు, క్రింద తాబేలు ఉందంట, తర్వాత దానిపైన మొత్తం విశ్వము, తర్వాత వాసుకి సర్పము అన్నీ కలిపి మొత్తం ఒకవైపు నుండి అసురులు లాగుతూ ఇంకోవైపు నుండి దేవతలు చిలుకుతూ వచ్చారట. చిలకడాన్ని చూపించారు. క్షీరసాగరాన్ని మదనం చేయడంతో అమృత భాండం వచ్చినట్టు. ఆ అమృత భాండం కూడా ముందే రాలేదు, ముందు ఎన్నో వస్తువులు వచ్చాయి. అందులో లక్ష్మీదేవి కూడా దాని నుండి వచ్చినట్టు చెప్తారు. లాస్ట్కి అమృత భాండం. మరి ఆ అమృతం కోసమే దేవతలు, అసురులు పోట్లాడుకున్నట్టుగా కూడా చెప్తారు. వాస్తవంగా బాబా అంటున్నారు, కలశము లక్ష్మికి ఇచ్చారు, అంటే అమృత భాండము స్త్రీకి ఇచ్చారు. అక్కడ విష్ణువే మోహిని రూపంలో స్త్రీగా అయి అందరికీ అమృతాన్ని పంచినట్టుగా చూపిస్తారు. ఎన్ని కథలు రాశారు. ఇందులో అన్నింటికంటే పెద్ద విషయం ఏమిటంటే సర్వవ్యాపి అనటం. గీతా భగవంతుడు శివపరమాత్ముడు అనే విషయాన్ని గుర్తించకపోవటం. మరి పతిత పావనుడు ఎవరు, ఇది కూడా తెలుసుకోకపోవటం. ప్రదర్శనలో ముఖ్యంగా ఈ చిత్రాలపైన అర్థం చేయించడం జరుగుతుంది. పతిత పావనుడు జ్ఞానసాగరుడు. ఆ జ్ఞానసాగరం నుండి వెలువడినటువంటి జ్ఞాన గంగలే పావనంగా చేయగలుగుతాయి. అంతే తప్ప స్థూలమైనటువంటి సాగరం నుండి వెలువడిన నీటి గంగలు కాదు. మరి ఆలోచించండి, జ్ఞాన గంగల, నీటి నదుల. ఎంత మంచి మంచి విషయాలను అర్థం చేయించడం జరుగుతుంది. బాబా కూర్చొని చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మిమ్మల్ని ఎవరు పావనంగా తయారు చేశారు? మీ చెడిపోయిన అదృష్టాన్ని మళ్ళీ బాగు చేసేది ఎవరు? ఆ పతిత పావనుడు ఎప్పుడొస్తారు? ఈ ఆట ఎలా తయారై ఉంది? ఈ విషయాలు ఎవరికీ తెలియవు. బాబాను నాలెడ్జ్ఫుల్, బ్లిస్ఫుల్, పీస్ఫుల్ అని అంటారు. గాయనం ఉంది కదా, చెడిపోయిన దానిని బాగు చేసేవారు ఒక్కరే అని. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. నిజంగా రావణుడే మన అదృష్టాన్ని చెడిపేశారు. ఇది ఆట, ఓటమి గెలుపుల ఆట. రావణుడి గురించి మీరు తెలుసుకున్నారు. భారతవాసీయులు ప్రతి సంవత్సరం రావణాసురుణ్ణి తగలబెడుతూ ఉన్నారు. ఈ భారత్ మొత్తానికి ఇతడు శత్రువుగా ఉన్నాడు. మరి ఇతర దేశాల్లో అలా కాల్చరు,
రావణాసురుణ్ణి భారత్లో కాలుస్తారు. అందుకే మొత్తం భారతదేశానికి శత్రువు అంటున్నారు. భారత్లోనే ప్రతి సంవత్సరం కాలుస్తూ ఉన్నారు. వారిని అడగండి ఎప్పటి నుండి కాలుస్తున్నారు ఈ విధంగా అని. అప్పుడేమంటారు, అనాదిగా నడుస్తూ వస్తుంది అంటారు. ఎప్పటి నుండి సృష్టి ఆరంభమైందో అప్పటి నుండి నడుస్తూ ఉంది అంటారు. శాస్త్రాల్లో ఏది చదివితే దాన్ని సత్యం సత్యం అంటూ వస్తారు. కానీ ముఖ్యమైన పొరపాటు ఏం చేశారు, ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అన్నారు. దీనిని బాబా మనుషులు చేసిన పొరపాటు అని అనటం లేదు. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. డ్రామాలో అలా భగవంతుణ్ణి నిందించడం, భగవంతుడి పేరును మాయం చేయటం, ఇవన్నీ ఇమిడి ఉన్నాయి అంటున్నారు. ఓటమి గెలుపుల ఆట ఇది. మాయతో ఓడితే ఓడిపోయినట్లు, మాయను జయిస్తే జయించినట్లు, గెలుపొందినట్లు. మాయతో ఎలా ఓడిపోతున్నారు మరి? అది ఇక్కడ బాబా అర్థం చేయిస్తున్నారు. పూర్తిగా అర్థకల్పం రావణ రాజ్యం నడుస్తుంది, మిగతా అర్థకల్పం రామరాజ్యం. ఒక్క సెకండ్ కూడా తేడా ఉండదు. రామరాజ్య స్థాపన మరియు రావణ రాజ్యం యొక్క వినాశనం జరుగుతుంది. ఇవేటికవి అక్యురేట్గా అదే సమయానికి కనిపిస్తాయి. అంటే సత్యయుగం త్రేతాయుగం ఎన్ని సంవత్సరాలు ఉండాలో అంతే ఉంటాయి. ద్వాపర కలియుగాలు కూడా అంతే. టైం అనేది 1 సెకండ్ వేరియేషన్ కూడా ఉండదు అంటున్నారు. సత్యయుగంలో అయితే లంక అనేది ఉండదు, అది బౌద్ధ ధర్మం యొక్క ఖండము. శ్రీలంకలో ఎక్కువగా బౌద్ధీయులు ఉన్నారు. చదువుకున్నటువంటి వారి బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉంటాయి. లండన్ ఎటువైపు ఉంది, అమెరికా ఎటువైపు ఉంది అని. చదువుతో బుద్ధి తాళం తెరుచుకుంటుంది, వెలుగులోకి వస్తారు. దీనిని జ్ఞానం యొక్క 3వ నేత్రం అంటారు. వృద్ధులైతే ఈ విషయాలను అంతగా అర్థం చేసుకోకపోవచ్చు. వృద్ధురాళ్లకు చాలా సింపుల్గా బాబా చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, మీ తండ్రైన పరమాత్మని జ్ఞాపకం చేయండి, ఒకటే విషయం ధారణ చేయండి. ఇలా తండ్రి స్మృతిలో ఉంటే అంతమతిని బట్టి శ్రేష్ఠ గతి లభిస్తుంది. అంతిమంలో ఆ ఒక్కటే ఉపయోగపడుతుంది అంటున్నారు. మనుషులు శాస్త్రాలు ఎన్నో చదువుతారు, అయినప్పటికీ చివరికి మరణించే సమయంలో ఒకటే అక్షరాన్ని అందరికీ గుర్తు చేయిస్తారు, రామ రామ అనండి అని. అందుకే బాబా కూడా వృద్ధురాళ్లకు, ఎవరికైతే జ్ఞానం పూర్తిగా అర్థం కావటం లేదు, ఇంతగా నేను ఈ విషయాలను గుర్తుపెట్టుకోలేను అన్న వాళ్ళకి ఒకటే చెప్తారు, తండ్రి స్మృతిలో ఉండండి. ఎందుకంటే అంతిమంలో ఆ ఒక్కటే అభ్యాసం ఉపయోగపడుతుంది. భక్తిలో కూడా భగవంతుని స్మృతి అన్నింటికంటే ఇంపార్టెంట్ అని చివరిలో కూడా అదే గుర్తు చేయిస్తారు. చివరికి ఒకటే అక్షరం వినిపిస్తారు, రామరామ అనండి అని. శాస్త్రాలు వినిపించండి, వేదాలు వినిపించండి, ఇంకా నేను శరీరాన్ని విడిచిపెడుతున్నాను అని అనరు. కేవలం ఒక్కరి స్మృతిలోనే ఉంటారు. ఎవరు ఎక్కువ సమయం దేని చింతనలో గడుపుతారో అంతిమంలో వారికి అదే గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు వినాశనం అయితే అంతటా జరిగేది ఉంది. మీకు తెలుసు ఇప్పుడు మీరందరూ దేని స్మృతిలో ఉండాలి అనేది. కొందరు శ్రీకృష్ణుణ్ణి, కొందరు తమ గురువుని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కొందరు తమ దేహం యొక్క సంబంధికులను కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కొందరు దేహాన్ని స్మృతి చేస్తారు. దేహాన్ని స్మృతి చేశారంటే మొత్తం ఆటంతా సమాప్తం. ఇక్కడ మీకు ఒకటే విషయాన్ని అర్థం చేయించడం జరుగుతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో ఉండాలి. ఎంతెంత బాబా స్మృతిలో ఉంటారో పావనంగా అవుతూ ఉంటారు. గంగా స్నానాలు చేయడంతో పావనంగా అవుతారని కాదు, ఇది ఆత్మ యొక్క విషయం. ఆత్మే పతితంగా, ఆత్మే పావనంగా అవుతుంది. బాబా అర్థం చేయించారు, ఆత్మ అయితే ఒక స్టార్, బిందువుగా ఉంటుంది, బురుకుటి మధ్యలో మెరుస్తూ ఉంటుంది. ఆత్మ స్టార్ అతి సూక్ష్మమైనది. మీరు పిల్లలు ఈ విషయాలను మంచి రీతిగా అర్థం చేసుకోవాలి. బాబా చెప్తారు, నేను కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను. వాళ్ళేమో కల్పం అనేటువంటి అక్షరాన్ని వదిలి యుగే యుగే అని రాసేశారు. మనుషులు ఉల్టాగా భావించుకున్నారు. బాబా అన్నారు, కల్పకల్పం నేను సంగమయుగంలోనే వస్తాను, ఘోర అంధకారంలో. మరి బాబా ఘోరమైనటువంటి ప్రకాశంలోకి
తీసుకొని వెళ్తారు. అంటే రెండిటి సంగమంలో బాబా వస్తారు, ఘోరమైన అంధకారం మరియు ఘోరమైన ప్రకాశం యొక్క సంగమంలో. అంతే తప్ప యుగ యుగంలో వచ్చేటువంటి అవసరం ఏమీ లేదు. మెట్లు దిగుతూనే వస్తూ ఉంటారు. ఎప్పటి వరకైతే పూర్తిగా 84 జన్మల యొక్క మెట్లను దిగరో అప్పటి వరకు బాబా రారు. ఈ జ్ఞానము మొత్తం ప్రపంచానికి సంబంధించింది. సన్యాసులు ఏమంటారు? వీళ్ళు చిత్రాలన్నింటినీ వాళ్ళ ఊహలతో తయారు చేశారు, ఇదంతా కల్పన అంటారు. పూర్తిగా కల్పన యొక్క విషయం అయితే ఏమీ లేనేలేదు. ఇవన్నీ బాబా అర్థం చేయిస్తున్నారు, లేకపోతే మనుషులకు ఎలా తెలుస్తుంది? అందుకే ఈ చిత్రాలన్నీ తయారు చేయించారు. శివ్ బాబా సందేశీ ద్వారా ఒక్కొక్క విషయాన్ని కరెక్షన్ చేయిస్తూ చిత్రాలను తయారు చేయించారు. ఈ ప్రదర్శని దేశ దేశాంతరాల్లో చాలా ఎక్కువ సంఖ్యలో విస్తరిస్తుంది. బాబా అంటారు, భారతవాసి పిల్లలు మొత్తం ప్రపంచమంతటా వ్యాపిస్తారు. అంతటా ఒక్కొక్కరు వెళ్ళి బాబా సందేశాన్ని అందిస్తారు. ఇప్పుడు మొత్తం విదేశాల్లో ఉన్నటువంటి హెడ్స్ ఎవరైతే నిమిత్తమై సేవలు చేస్తున్నారో వారందరూ కూడా భారతవాసి పిల్లలే. జయంతి బెహన్ కావచ్చు, సంతోష్ దీది కావచ్చు, చక్రధారి బెహన్, వేదాంతి బెహన్, మోహిని దీది, వీళ్ళందరూ కూడా భారతవాసీలే. మొత్తం ప్రపంచమంతటా సేవను విస్తరింపజేశారు. బాబా అంటారు, మీరు భారతవాసి పిల్లలు చాలా మంది ఉన్నారు. ఉన్నదైతే అందరూ పిల్లలే. అనేక ధర్మాల యొక్క వృక్షం ఇది. బాబా స్వయం అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇదంతా కామచితి పైన కూర్చొని అందరూ కాలిపోతూ ఉన్నారు. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు, ఇక్కడంతా కామచిత పైన కూర్చొని నల్లగా మాడిపోతూ ఉన్నారు, పూర్తిగా కాలిపోతున్నారు. సత్యయుగంలో ఎవరైతే మొట్టమొదట వస్తారో వారే మొట్టమొదట ద్వాపరయుగం నుండి కామ అగ్నిలో కాలుతారు. అందుకే నల్లగా అయిపోయారు. ఇప్పుడు అందరి సద్గతి జరుగుతుంది, మీరు నిమిత్తం అవుతారు. మీ వెనక అందరి సద్గతి జరుగుతుంది. ముందైతే ఎవరైతే తండ్రిని తెలుసుకున్నారో వాళ్ళ సద్గతి జ్ఞానంతో జరుగుతుంది. మిగతా అందరి సద్గతి ఎలా జరుగుతుందంటే ఇంటికి తీసుకెళ్లడంతో, ముక్తినివ్వడంతో. బాబా ఎంత సహజమైన రీతిలో అర్థం చేయిస్తున్నారు. కేవలం ఒకటే చెప్తారు, పిల్లలు నా స్మృతిలో ఉండండి. ఆత్మనే దుర్గతిని పొందింది. ఆత్మ పతితంగా అవ్వడంతో శరీరం కూడా అటువంటిదే లభిస్తుంది. ఆత్మను పావనంగా చేసేందుకు బాబా యుక్తిని తెలియజేస్తున్నారు. చాలా సింపుల్ ఈజీ యుక్తిని బాబా చెప్తున్నారు, అందరూ చేయగలిగే విధమైనటువంటి యుక్తిని. త్రిమూర్తి చిత్రంలో కూడా బ్రహ్మ చిత్రాన్ని చూసి మనుషులు అయ్యో అయ్యో అని అంటూ ఉంటారు. ఏంటి ఇలా చూపించారు, ఒక మనిషిని పెట్టారేంటి, వీళ్ళేంటి వీళ్ళ గురువుని ఇక్కడ చూపించారు అని చాలా వాపోతూ ఉంటారు. అంటే మొరపెట్టుకుంటారు, ఇదేంటి ముందు తీసేస్తారా లేదా, ఈ చిత్రం ఇక్కడ ఉండకూడదు అని గొడవ కూడా చేస్తారు. త్రిమూర్తి చిత్రం పైన ఎప్పుడు ఒక వివాదం జరుగుతూనే వచ్చింది. ఈ బ్రహ్మను ఇలా ఎందుకు చూపించారు, మీ గురువును బ్రహ్మస్థానంలో ఎందుకు పెట్టారు అని అంటారు. బ్రహ్మ సూక్ష్మవతన్వాసి దేవత అని అంటారు, ఆయన ఇక్కడికి ఎలా వచ్చాడు అని అంటారు. ఈ దాదా అయితే చాలా ప్రసిద్ధి చెంది ఉండేవారు కదా. వార్తాపత్రికల్లో కూడా అంతటా మొత్తం అంతా కూడా చాలా దుష్ప్రచారం చేసేశారు. ఒక వజ్రాల వ్యాపారస్తుడు తనని తాను ప్రజాపిత బ్రహ్మ అని చెప్పుకుంటున్నాడు. అతడు ఒక శ్రీకృష్ణుడిగా అవుతాడంట. అతనికి 16,108 మంది రాణులు కావాలి. ఇలా చాలా చెడుగా ప్రచారం జరిగింది. చాలా అల్లరి ఏర్పడింది. అంటే సింధులో ఆ కాలంలో చాలా గొడవలు జరిగాయి. అందరూ ఇల్లు వదిలి పారిపోయి యజ్ఞంలో సమర్పణం అవ్వడానికి వచ్చినప్పుడు పవిత్రత విషయంలో సహకరించకపోయిన వాళ్ళందరూ, అంటే పవిత్రత విషయంలో ఎవరెవరి ఇంట్లో గొడవలు జరిగాయో అలాంటి వారు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చేసారు. వాళ్ళ విషయంలో ఈ దాదానే వీళ్ళందరిని ఎత్తుకొచ్చాడని ఏవేవో చెప్పేశారు.
ఆపులో ఎవరైతే వస్తారో వాళ్ళు వెంటనే చెప్తారు, అరే బ్రహ్మకుమారిల దగ్గరికి వెళ్తున్నారా, వెళ్ళొద్దు, మీరు అక్కడికి వెళ్ళారంటే వాళ్ళు అలా మీ కళ్ళల్లో చూస్తారు, ఏదో జాదూ చేసేస్తారు అని అనుకుంటారు. అలా బయటి వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా చూసిన వాళ్ళు, ఆల్రెడీ తెలిసినటువంటి వాళ్ళు అలా చెప్పి ఆపిస్తూ ఉంటారు. స్త్రీ పురుషులను వీళ్ళు అన్న చెల్లెలుగా చేస్తారు అని అంటారు. చాలా పెద్ద పెద్ద విషయాలను వినిపిస్తూ బుర్ర ఖరాబ్ చేసేస్తారు. బాబా అన్నారు, మీరు నన్ను జ్ఞాన సాగరుడు, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని అంటారు కదా. మరి వరల్డ్ ఆల్మైటీ అనగా సర్వశక్తివంతుడు అని అర్థం. అంటే అన్ని వేదశాస్త్రాలు మొదలైనవన్నీ కూడా తెలిసిన వాడు అని అర్థం. గొప్ప గొప్ప విద్వాంసులను అథారిటీ అని అంటారు. ఎందుకంటే వారికి శాస్త్రాలు, వేదాలు అన్నిటి యొక్క జ్ఞానం ఉంటుంది. అవన్నీ బాగా అధ్యయనం చేసి ఉంటారు కాబట్టి అథారిటీ అంటారు. అలాంటి వారు బనారస్ యూనివర్సిటీకి వెళ్ళి టైటిల్స్ తీసుకుంటారు. అక్కడ శ్రీ శ్రీ ఫలానా అని, 108 అని, శ్రీ శ్రీ 108 సరస్వతి అని, మహా ఉపాధ్యాయ అని ఇలాంటి టైటిల్స్ పొందుతారు. ఈ టైటిల్స్ అన్నీ అక్కడే ఇస్తూ ఉంటారు. చురుకుగా ఉన్నటువంటి వారికి చూసి పరీక్ష పెట్టి టైటిల్ ఇస్తారు. శాస్త్రాల్లో జనక మహారాజు గురించి వినిపించారు. ఏమంటారు, సత్యమైన బ్రహ్మజ్ఞానం ఎవరైనా నాకు వచ్చి వినిపించాలి అని జనకుడు తన సభలో ఒక సవాల్ విసిరాడంట. ఇంతమంది పండితులు ఉన్నారు కదా, ఒక్కరైనా నాకు మోక్షాన్ని పొందేటువంటి దారిని చూపించండి, లేదా నాకు మొత్తం జ్ఞానం యొక్క సారం చెప్పండి, అసలు బ్రహ్మజ్ఞానం ఏంటో వినిపించండి అని అడిగారు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం అంటూ ఏమీ లేదు, విషయాలన్నీ ఇక్కడివే. కథ ఎంత పెద్దగా తయారు చేశారు. శంకరుడు పార్వతిది కూడా కథను తయారు చేశారు. ఎన్ని కథలు కూర్చొని రాశారు. ద్వాపర యుగం స్టార్టింగ్ నుండి మనోరంజనం కోసం వేరే ఇతర సాధనాలు ఏమీ లేవు. అప్పుడు కాలక్షేపానికి అన్ని కథలు రాసి వర్ణించడము, వాటిని నాటకాల రూపంలో ప్రదర్శించడం ఎక్కువగా చేసేవారు. అందుకే కథలు రాయడం మొదలు పెడితే ఒక్కొక్కరి కథ ఒక్కో రకంగా తయారైపోతూ వచ్చింది. శంకరుడే పార్వతికి కథను వినిపించారు అంటారు. వాస్తవంగా శివుడు ఆత్మ పార్వతికి అమర కథను వినిపిస్తూ ఉన్నారు. కానీ పేర్లు ఎలా ఇచ్చారు చూడండి. భాగవతం మొదలైన వాటి అన్నిటిని కూడా వర్ణిస్తారు. అవన్నీ ఈ సమయానివే. ఇంకా కథలు ఎన్నో చెప్తూ ఉంటారు. కథలైతే తయారు చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత రాజులకు వెళ్ళి వినిపించాలి అని అనుకుంటారు. రాజులకు సభల్లో వినిపిస్తూ ఉంటారు. బాబా అన్నారు, మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా రాజుల ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకు జ్ఞానం ఇవ్వండి అంటున్నారు. తండ్రి అర్థం చేయిస్తారు. మీరే సూర్యవంశస్థులుగా ఉండేవారు, తర్వాత చంద్రవంశీ, వైశ్యవంశీ, శూద్రవంశస్థులుగా అయ్యారు. మీ రాజధాని పూర్తిగా సమాప్తమైపోయింది. ఇప్పుడు మళ్ళీ సూర్యవంశీ రాజధానిని తీసుకోవడానికి మీరు పురుషార్థం చేయండి. రాజయోగాన్ని నేర్పించేందుకు బాబా స్వయంగా వచ్చారు. తిరిగి వచ్చి అనంతమైన స్వరాజ్యాన్ని తీసుకోండి. రాజుల వద్ద కూడా చాలా లెటర్స్ వెళ్తూ ఉంటాయి. అంటే బాబా అన్నారు, మీరు జ్ఞానం వినండి అనే ఇన్విటేషన్ని రాజులకు కూడా పంపించండి. మీరు పంపించినంత మాత్రాన నేరుగా రాజే ఆ లెటర్ ఓపెన్ చేసి చదువుతారు అనుకుంటున్నారా? వాళ్ళకేమీ ఆ లెటర్సే అందవు అంటున్నారు. వాళ్ళ ప్రైవేట్ సెక్రటరీలు ఉంటారు, వారు లెటర్స్ని చూసి చదువుతారు. కొన్నిటినైతే చూసి వెంటనే డస్ట్బిన్లో పడేస్తారు. ఏవో ముఖ్యమైనవి అనుకున్న వాటిని వాళ్ళకు ఒక్క మాటలో వినిపిస్తారు, అంతే. అంటారు, అష్టవక్రుడు జనక మహారాజుకి 1 సెకండ్లో జీవన్ముక్తి యొక్క సాక్షాత్కారాన్ని చేయించాడు అని. అది వాస్తవంగా ఈ సమయంలో జ్ఞానానికి వర్తిస్తుంది. ఇప్పుడు బాబా ఎంత మంచి రీతిగా కూర్చొని విషయాలను అర్థం చేయిస్తున్నారు అంటే, ఇక్కడ జ్ఞాన మార్గంలో స్థూలంగా శరీర ఆకారంలో ఎన్ని రకాల లోపాలు ఉన్నప్పటికీ జ్ఞానం పూర్తిగా అర్థమైనటువంటి వారు 1 సెకండ్లో ఎవరికైనా జీవన్ముక్తి యొక్క అనుభవం చేయించగలుగుతారు. అలా అష్టావక్రుడి కథను తయారు చేశారు.
ఏమి అర్థమే చేసుకున్నటువంటి వారు ఇతరులకు ఏం చెప్తారు? ఇక్కడక్కడ చూస్తూ దిక్కులు చూస్తూ ఉంటారు. అర్థం కాని వాళ్ళు ఏకాగ్రత కూడా పెట్టలేరు. ఏకాగ్రంగా బాబా వైపు చూడలేరు. ఏం అర్థం కావట్లేదు కాబట్టి చుట్టూ చిత్రాలు ఉన్నాయనుకోండి, ఈ చిత్రాలను చూస్తూ ఉంటారు, లేదా రాసుకునేటువంటి వాళ్ళని చూస్తూ ఉంటారు తప్ప వాళ్ళకి ఏమీ అర్థం కాదు. బాబాకు వెంటనే అర్థమైపోతుంది, వీళ్ళ బుద్ధి అక్కడిక్కడ భ్రమిస్తూ ఉంది, ఏమీ అర్థం కావటం లేదు, ఒక్క పాయింట్ కూడా వీళ్ళ బుద్ధిలోకి వెళ్ళటం లేదు అని. బాబా నలువైపులా అందరి పిల్లల వైపు చూస్తూ మురళిని వినిపిస్తారు. మంచి రీతిగా వింటున్నారా లేదా అనేది టీచర్ అయితే నోట్ చేస్తారు కదా. వీరి బుద్ధి ఎక్కడ భ్రమిస్తుంది అని గమనిస్తారు. కొందరు ఆవలింతలు తీస్తూ ఉంటారు, జ్ఞానమే లేదు బుద్ధిలో, ఇంకేముంటుంది, నిద్ర వచ్చేస్తుంది, కొనికి పాటలు పాడుతారు, ఎంత నష్టపోతారు. కరాచీలో పిల్లలందరిది బట్టి జరిగింది. ఎవరైనా ఒక్కసారి ఇలా కునికిపాటు తీశారు, తల వంచి నిద్రపోయారు అంటే వెంటనే వారిని గెట్ అవుట్, బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి లేపి బయటికి పంపించేవారంట. మళ్ళీ వారు చాలా మంచి స్థితిలో కొంచెం కళ్ళు కడుక్కొని కొంచెం ఫ్రెష్ అయి వచ్చి ఏకాగ్రంగా కూర్చుంటానన్నప్పుడు కూర్చోబెట్టేవారంట. మన వాళ్ళే అలా కూర్చోబెట్టేవారు, బయటి వారిని ఎవరిని కూడా అనుమతించేవారే కాదు. మొదట్లో ఆ పాత్ర బాగా నడిచింది. చాలా పెద్ద హిస్టరీ ఇది. ఆదిలో పిల్లలందరూ ట్రాన్స్లోకి వెళ్ళేటువంటి వారు, ఎక్కువ శాతం మెజారిటీ పిల్లలు ట్రాన్స్లోకి వెళ్ళేవారు. ఇప్పటి వరకు కూడా దాన్ని గుర్తుంచుకున్నటువంటి వాళ్ళు ఇక్కడైతే చాలా మాయ ఉంటుంది, లేచి ఏదేదో చేస్తూ ఉంటారు అని చెప్పుకుంటారు. పరంపిత పరమాత్ముడే ఆ ఇంద్రజాలికుడు. వారిని అలాంటి పేరుతో కూడా భక్తులు పిలుస్తారు. నీవు చేయని చమత్కారం ఏముంటుంది, నీవొక చమత్కారివి అని భగవంతుణ్ణి అంటారు. శివబాబా చూస్తూ ఉన్నారు, ఈ పిల్లలకు ఎంత ప్రేమ ఉంది. వీళ్ళు చూడగానే బాబాను ఒక్క సంకల్పంలోనే ట్రాన్స్లోకి వెళ్తున్నారు. వీళ్ళకి బాబా పట్ల చాలా ప్రేమ ఉంది అని బాబా అనుకుంటారు. వైకుంఠం అంటే భారతవాసులకు చాలా ప్రేమ కదా. ఎవరైనా మరణిస్తే వెంటనే వైకుంఠవాసిగా అయ్యారు, స్వర్గస్థులయ్యారు అని అంటారు. ఇప్పుడైతే ఇదంతా నరకం, అందరూ నరకవాసులు, అందుకే ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. కానీ స్వర్గానికి నిజంగా ఎవరు వెళ్ళరు. మీ అందరికీ తెలుసు కదా, మీరు ఒకప్పుడు స్వర్గవాసిగా ఉండేవారు, 84 జన్మలు తీసుకొని నరకవాసి అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ బాబా స్వర్గవాసిగా తయారు చేస్తూ ఉన్నారు. స్వర్గంలో మీ రాజధాని ఉంటుంది. రాజధానిలో చాలా పదవులు ఉంటాయి. మహారాజా, మహారాణి, తర్వాత సాధారణమైనటువంటి రాజులు, రాయల్ ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత ప్రజల్లో కూడా షావుకార్లు, సామాన్య ప్రజలు, దాసదాసీలు, చాలా పదవులు ఉన్నాయి. పురుషార్థం చేసి నరు నుండి నారాయణుడిగా అవ్వాలి. మీకు తెలుసు మమ్మ బాబా భవిష్యత్తులో లక్ష్మీనారాయణులుగా అవుతారు అని. ఇప్పుడు వారు కూడా పురుషార్థం చేస్తూ ఉన్నారు. అందుకే ఫాలో మదర్ ఫాదర్ అని అంటారు. అంటే ఎలా అయితే మమ్మ బాబా పురుషార్థం చేస్తున్నారో, ఎన్ని గంటలకు లేచేవారు బ్రహ్మబాబా? 2 గంటలకి. బాబాను పూర్తిగా ట్రూలీ మమ్మ ఫాలో చేసేవారు. మమ్మ కూడా బాబా రూమ్లో లైట్ వెలిగింది అంటే ఎదురుగా మమ్మ రూమ్ ఉండేదంట, వెంటనే మమ్మ మేల్కునేవారు సెకండ్లో. అంతగా పూర్తిగా ఫాలో చేస్తూ వచ్చారు. ఇప్పుడు మనం మమ్మ బాబాను ఫాలో చేయాలి. వీరెలా పురుషార్థం చేస్తున్నారో మీరు కూడా చేయండి. వీరెలా స్మృతిలో ఉంటున్నారో, స్వదర్శన చక్రధారిగా అవుతున్నారో మీరు కూడా అలా అవ్వండి. మీరు తండ్రి స్మృతిలో ఉండండి మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. త్రికాల దర్శిగా కండి. మీకు మొత్తం చక్రం యొక్క జ్ఞానం లభిస్తుంది. దీనిలోనే తత్పరులై ఉండండి. అంటే ఈ జ్ఞానాన్ని స్మరించడంలో తత్పరులై ఉండండి. ఇతరులకు కూడా జ్ఞానాన్ని వినిపించండి. చూడండి, జ్ఞానం మంచిగా లోపల చింతన చేస్తూ చాలా పాయింట్స్ వెలికి తీసిన వారు తప్పకుండా ఇతరులకు కూడా నేను చెప్పాలి అనుకుంటారు. వాళ్ళకి చెప్పాలనేటువంటి తపన కూడా బాగా ఉంటుంది.
ఈ సర్వీస్లోనే నిమగ్నం అవ్వండి. ఇంకే వ్యాపార వ్యవహారాలు మీకు యోగంలో గుర్తు రాకూడదు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సత్యయుగంలో ఉన్నత పదవిని పొందటానికి మమ్మ బాబాను పూర్తిగా ఫాలో అవ్వాలి. వారి సమానంగా పురుషార్థం చేయాలి. సేవలో తత్పరులై ఉండాలి. కానీ బాబా ఒకటి చెప్పారు, సేవ చేసే ముందు చక్రం తిప్పండి, చింతన చెయ్యండి, స్వదర్శన చక్రధారిగా పాయింట్స్ వెలికి తీయండి, ఆ తర్వాత సేవ చేయండి. ఏకాగ్రమైపోయి చదువుకోవాలి. సెకండ్ పాయింట్, స్మృతి యొక్క సత్యమైన చార్ట్ పెట్టుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతిలో ఉండాలి. దేహము దేహదారులను స్మృతి చెయ్యకూడదు. అండర్లైన్, దేహము దేహదారులను స్మృతి చేయకూడదు. రోజంతా దేహం యొక్క చింతలోని, దేహంకి ఏం కావాలి, దేహం ఎలా ఉంది, ఇదే కాన్షియస్లో ఉండకూడదు. దేహదారుల చింతలో కూడా ఉండకూడదు. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు, మమ్మ బాబాను ఫాలో చేయండి, వారిలా పురుషార్థం చేయండి, సేవలో నిమగ్నం అవ్వండి, చదువులో ఏకాగ్రంగా చదువుకోండి. సెకండ్ పాయింట్లో చార్ట్ పెట్టుకోండి, ఆత్మను అనుకుంటూ తండ్రి స్మృతిలో ఉండండి, దేహం దేహదారులను మర్చిపోండి. వరదానం, తమ హయ్యెస్ట్ పొజిషన్లో స్థితులై ప్రతి సంకల్పం, మాట మరియు కర్మ చేసేటటువంటి సంపూర్ణ నిర్వికారీ భవ. తమ హయ్యెస్ట్ పొజిషన్లో స్థితులై ప్రతి సంకల్పం, మాట మరియు కర్మ చేసేటటువంటి సంపూర్ణ నిర్వికారీ భవ. వివరణ, సంపూర్ణ నిర్వికారి అనగా ఏమాత్రం పర్సంటేజ్లో కూడా వికారాలు లేక ఆకర్షణలు ఉండకూడదు, వాటికి వశీభూతం కాకూడదు. హైయెస్ట్ పొజిషన్ కలిగినటువంటి ఆత్మలు సాధారణమైనటువంటి సంకల్పాలను అస్సలు చేయకూడదు. ఏదైనా సంకల్పము లేక కర్మ చేస్తున్నప్పుడు ఒకసారి చెకింగ్ చేసుకోండి, నా పేరు ఎంత ఉన్నతంగా ఉందో నా కర్మలు అంత ఉన్నతంగా ఉన్నాయా? ఒకవేళ పేరు ఉన్నతము అన్నప్పుడు కర్మలు నీచంగా ఉంటే పేరు పోగొట్టుకుంటారు కదా, పేరుకు అపకీర్తి తీసుకొచ్చిన వారిగా అవుతారు, లేదా నామ్ బద్నాం అంటారు దాన్ని. పేరును బద్నాం చేసుకోవడమే. అందుకే లక్ష్యం అనుసారంగా లక్షణాలను ధారణ చేయండి, అప్పుడే సంపూర్ణ నిర్వికారి అనగా హోలియెస్ట్ ఆత్మ అని అంటారు. బాబా హయ్యెస్ట్ పొజిషన్లో ఉంటే హోలియెస్ట్ ఆత్మ అనే టైటిల్ లభిస్తుంది అంటున్నారు. ఏ హయ్యెస్ట్ పొజిషన్లో ఉండాలి, నేనెవరిని, నేనెంత ఉన్నతమైనటువంటి ఆత్మను అని. అలా చింతన చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయి. అటువంటి వారిని హోలియెస్ట్ ఆత్మ అని అంటారు. అంటే సంపూర్ణ నిర్వికారి, ఏ వికారం లేకుండా సంపూర్ణ పవిత్రంగా ఉన్నటువంటి ఆత్మలు అని అర్థం. స్లోగన్, కర్మలు చేస్తూ కరణ్ కరావన్ హార్ బాబా, అంటే చేసేవాడు చేయించేవాడు బాబా అనే స్మృతిలో ఉండాలి. అప్పుడు స్వపురుషార్థం మరియు యోగం యొక్క బ్యాలెన్స్ బాగుంటుంది. స్వపురుషార్థం మరియు యోగం యొక్క బ్యాలెన్స్ బాగుంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాలి, స్వపురుషార్థం ఏంటి, యోగం ఏంటి. యోగం స్వపురుషార్థం రెండు ఒకటి కాదా అని అనుకుంటారు. కానీ బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, స్వపురుషార్థం అనేది మన స్వభావాన్ని, సంస్కారాన్ని మార్చుకోవడం, కర్మలలో అందరితో కలుపుకుంటూ సంఘటనలో ఏకమతంగా ఉండటం, అలా సేవలో వచ్చేటువంటి ఛాలెంజెస్లో కూడా మన ఫిజికల్ పురుషార్థం కూడా ఉండటం,
ఇవన్నీ స్వపురుషార్థంలో వస్తాయి. యోగం అంటే బాబా కనెక్ట్ చేసుకొని బాబా నుండి శక్తులను నింపుకుంటూ జన్మజన్మల వికర్మలను వినాశనం చేసుకుంటూ విశ్వానికి యోగదానం చేయటం. ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ ఉండాలి అంటున్నారు. కర్మలు చేసి చేయించేటువంటి వాడు తండ్రి అనే స్మృతిలో ఉంటే స్వపురుషార్థం, యోగం రెండిటి యొక్క బ్యాలెన్స్ బాగుంటుంది. అవ్యక్త సూచనలు. జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఈ కలియుగి తమో ప్రధాన శిథిల స్థితిలో ఉన్నటువంటి వృక్షం యొక్క దుర్దశను చూసినప్పుడు బ్రహ్మ బాబాకు సంకల్పం కలుగుతుంది. ఏమని? ఇప్పుడిప్పుడే పిల్లలందరి తపస్వి రూపం ద్వారా యోగ అగ్ని ద్వారా పాత వృక్షాన్ని భస్మం చేయించాలి అని. కానీ దీనికోసం సంఘటిత రూపంలో ఫుల్ ఫోర్స్తో యోగ జ్వాలను ప్రజ్వలితం చెయ్యాలి. అప్పుడే బ్రహ్మ బాబా యొక్క ఈ సంకల్పాన్ని మీరు సాకారంగా తీసుకొని రాగలుగుతారు. సంఘటిత రూపంలో చేసే యోగానికి ఇండివిజువల్గా చేసే యోగానికి తేడా ఉంది. సంఘటిత రూపంలో చేసినప్పుడు మొత్తం విశ్వం యొక్క పరిస్థితులను మనం సమాప్తం చేయగలుగుతాం. ఇండివిజువల్గా చేసినప్పుడు మన వికర్మలు వినాశనం చేసుకుంటాం, మనం కూడా యోగదానం చేస్తాం. కానీ పెద్ద మొత్తంలో మార్పును తీసుకురావడానికి సంఘటిత యోగం చాలా అవసరం. ఈరోజు స్వమానము. నేను సంపూర్ణ నిర్వికారి ఆత్మను. ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మ చేస్తున్నప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుందాం. నా పేరెంత గొప్పగా ఉందో నా పనులు కూడా అలాగే ఉన్నాయా? నా మాటలు, నా వ్యవహారం నా పేరుకు తగిన విధంగా ఉన్నాయా? నాకు ఎన్ని టైటిల్స్ బాబా ఇచ్చారు, నేను అలా ఉన్నానా అనే చెక్కింగ్ ఈ రోజంతా చేసుకుందాం. ఓం శాంతి.